ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని. గత 18 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి పక్షవాతం. సో పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ ఏ ఏజ్ గ్రూప్లో వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఈరోజు పక్షవాతం అసలు ఎందుకు వస్తుంది, వాటిని నివారించడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అండ్ వచ్చాక ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది. దీన్ని అంటే చాలామంది ఒక డిప్రెషన్ స్టేట్లో ఉన్నారు వచ్చిన వాళ్ళు. సో దీనికి పర్మనెంట్గా పరిష్కారం ఉందా లేదా అనేది కూడా వీడియో ఆఖరి వరకు చూడండి, మీకు పూర్తి అవగాహన కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. సో ఒక రకంగా పక్షవాతం పేషెంట్స్కి ఇది శుభవార్త. పక్షవాతానికి ఆల్మోస్ట్ 100% ఈ ట్రీట్మెంట్ క్యూర్ అనేది మీకు సాంప్రదాయ వైద్యంలో ఉంది. సో దాన్ని ఎలా ఏంటి అనేది చెప్తాను, మీకు రివీల్ చేయబోతున్నాను. సో పక్షవాతము పెద్దవాళ్ళకే రావాలని ఏం లేదండి. ఈ మధ్య పసి పిల్లలకు కూడా, అంటే ఆల్మోస్ట్ సంవత్సరం నిండకుండా కూడా చాలామంది పిల్లలకు కూడా వస్తూ ఉంది, పెద్దవాళ్ళకు కూడా వస్తూనే ఉంటుంది. సో ఇది ప్రపంచంలో చూసుకుంటే సెకండ్ లార్జెస్ట్ కిల్లర్, అంటే గుండె జబ్బుల తర్వాత బ్రెయిన్ స్ట్రోకే సెకండ్ లార్జెస్ట్ కిల్లర్గా మనం చెప్పొచ్చు. సో ఇది రావడానికి కారణాలు ఏమున్నాయి అంటే వైరస్ బ్యాక్టీరియానో ఏదో ఇన్ఫెక్షన్ కాదండి, కేవలం మీ ఆహారము, మీ అలవాట్లు, మీ జీవనశైలి. పిల్లలకు కూడా ఎందుకు వస్తుంది సార్ అని అంటే మనం చేసే తప్పుల వల్ల వాళ్ళకు జన్యుపరమైన చర్యలు వాళ్ళకు కూడా వస్తూ ఉన్నాయి. మనం చూసుకుంటే తల్లి పాలలో కూడా ఎన్నో రకాల ఇప్పుడు ప్లాస్టిక్ రసాయనాలు అన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి, వ్యర్థాలన్నీ వచ్చేస్తున్నాయి. సో ఎవరం కూడా ఒక రకంగా సేఫ్గా లేము. సో ఉన్న వాటిలో ఆరోగ్యకరమైన ఆహారం తినడం అనేది మనం అలవర్చుకోవాలి. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి వ్యర్థాలన్నీ కూడా తల్లి పాలను కూడా కలుషితం చేసేసింది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా సెరెబ్రల్ పాల్సియో, లేకపోతే పక్షవాతము, ఫేషియల్ పాల్సియో అంటే ముఖ పక్షవాతము, ఎన్నో రకాల పక్షవాతాలు ఉన్నాయి. పారాప్లీజియా, హీమోప్లీజియా అని ఎన్నో ఉన్నాయి. సో రకరకాల పక్షవాతాలు ఉన్నాయి. సో పక్షవాతం యూజువల్గా పెద్దవాళ్ళకి రావడానికి కారణాలు ఏంటో మనం చూద్దాము. సో ఇప్పుడు చూసుకుంటే మనకు 3 హీట్ జంక్షన్స్ ఉన్నాయి. ఒకటి మన కార్డియోవాస్కులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్. మీ ఆహారపు అలవాట్ల వల్ల, అంటే ఇప్పుడు చూడండి, టైంకి తినకపోయినా మీ శరీరంలో గ్యాసెస్, యాసిడ్స్ అతిగా వస్తాయి. రాంగ్ ఫుడ్స్ తిన్నా కూడా దానివల్ల మీకు డైజెస్టివ్ సిస్టంలో ఎక్కువగా టాక్సిన్స్ అనేవి ఎక్కువ అవుతాయి, యాసిడ్స్ ఇవన్నీ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా, డ్రగ్స్, లేకపోతే జంక్ ఫుడ్స్, మనం తినే రకరకాల జంక్ ఫుడ్స్ రకరకాల కారణాల వల్ల, లేదా మానసిక ఒత్తిడి వల్ల కూడా మన గుండెకి సంబంధించిన కొంచెం మార్పులు అనేవి స్టార్ట్ అవుతుంది. శరీరం మెల్లిమెల్లిగా యాసిడిక్గా మారిపోతుంది. నిద్రలేమి సమస్య వల్ల కూడా శరీరం యాసిడిక్గా మారే అవకాశం ఉంది. సో శరీరం యాసిడిక్గా మారి శరీరంలో ఈ విండ్ హీట్, డాంప్ హీట్, అంటే శరీరంలో ఒక రకమైన వేడి, దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. ఆ ఇన్ఫ్లమేషన్స్ అనేవి మన శరీరంలో తయారవుతూ ఉంటాయి. సో మన డైజెస్టివ్ సిస్టంలో మనం టైంకి తినకపోయినా, రాంగ్ ఫుడ్స్ తిన్నా, ఆ ఇన్ఫ్లమేషన్స్ అన్నీ కూడా మన గుండెకి, మన మెదడుకి, మన వెన్నుపూసకి అంతా తగులుతూ ఉంటుంది. అలాగే రాంగ్ ఫుడ్స్ తినడం వల్ల మన యూరినరీ బ్లాడర్ నుంచి కూడా కిడ్నీలోనో లేకపోతే యూరినరీ బ్లాడర్లోనో సమస్యలు వచ్చి అది వెన్నుపూస ద్వారా మీకు బ్రెయిన్ దాకా, వెన్నుపూస డ్యామేజ్ చేసుకుంటూ మీ బ్రెయిన్ దాకా కూడా ఆ హీట్, ఇన్ఫ్లమేషన్ అంతా తగులుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, రక్తనాళాలు మెల్లిగా ఆ వేడికి డీహైడ్రేట్ అయిపోయినట్టు అయ్యి ఆ రక్తనాళాలన్నీ కుచించుకుపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో సెరిబ్రల్ అట్రోపీ అని కూడా అంటాం. సో బ్రెయిన్కి సంబంధించిన సెరిబ్రల్ అట్రోపీ జరుగుతూ ఉంటుంది, రక్తనాళాలన్నీ కుచించుకుపోవడం. సో కుచించుకుపోయి ఒక స్టేజ్ వచ్చాక రక్తం ఆడడమే ఆగిపోయి, సో ఇప్పుడు రైట్ సైడ్ బ్రెయిన్లో సెరిబ్రల్ అట్రోపీ కానీ వచ్చింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ పడిపోవడము, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో అయిందనుకోండి రైట్ సైడ్ పడిపోవడం, సెరిబ్రల్ అట్రోపీ అవ్వడము, లేదా హీమోరేజ్ అవ్వడం. అంటే బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ ఎంత డ్యామేజ్ అయిపోయిందంటే రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అనేది అయిపోయి రక్తం మొత్తం కూడా బ్లాక్ అయిపోవడము. సో దానివల్ల ఒక్కొక్కసారి బ్రెయిన్ సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ కలెక్ట్ అయిన రక్తం అంతా కూడా మెదడు వాపు తీసుకొస్తుంది కాబట్టి ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా అవుతుంది. సో వీటి వల్లనే రక్తపోటు రావడము, కిడ్నీ సమస్యలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించడానికి మీ ఆహారపు అలవాట్లు ఇవన్నీ మార్చుకోండి. మీ కింద ఉన్న నంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నంబర్లను సంప్రదిస్తే మీకు ఉచిత అవగాహన కార్యక్రమాలు కూడా మేము
పెడతా ఉంటాం పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ నుంచి ఉచిత అవగాహన కార్యక్రమాలు మేము పెట్టి దాని ద్వారా మీ జీవన శైలి, మీ ఆహారపు అలవాట్లో ఏమేమి మార్పులు చేసుకుంటే మీరు పూర్తిగా ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించి 90% రోగాలు రాకుండా ఎలా ఉండాలో మీకు కింద ఉన్న నంబర్లను సంప్రదించండి. మీకు మేము ఫ్రీ ఆన్లైన్ సెమినార్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఒక 50 మంది నుంచి 100 మంది అప్రోచ్ అయ్యాక మేము ఒక బ్యాచ్ లాగా అవేర్నెస్ ఇస్తాం. సో దానివల్ల చాలా మటుకు 90% రోగాలు రాకుండా మీరు బతకవచ్చు. అండ్ ఆల్రెడీ డ్యామేజ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మా దగ్గర చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని స్టేజెస్లో వస్తున్నారు. ఫ్రెష్ కేసెస్ అంటే వేరే దేశాల్లో అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్లైన్స్ మేరకు ఈ వైద్యాన్ని, అక్యుపంక్చర్ని, స్టెమ్ సెల్ థెరపీ, సాంప్రదాయ వైద్యాలను, ఆధునిక సాంప్రదాయ వైద్యాన్ని హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేర్లని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో స్ట్రోక్ ప్రోటోకాల్ అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ వైద్యం చేయడం వల్ల మీకు ఈ డ్రగ్ కంటే కూడా, ఫిజియోథెరపీ కంటే కూడా ఎక్కువగా రిజల్ట్స్ ఉన్నాయి. సో ఒక 1 వీక్ టు 15 డేస్ లోపే పేషెంట్ పూర్తిగా నార్మల్ అయిపోయి పూర్తిగా నార్మల్ కండిషన్కి వచ్చే అవకాశం ఈ వైద్యంలో ఉంది. సో ఈ వైద్యం ఇప్పటికే వేరే దేశాల్లో ఎమర్జెన్సీ సెంటర్స్లో కూడా ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఇండియాలో ఇంకా ఆ ప్రోగ్రెస్ వైపు వెళ్తూ ఉన్నాం. మెల్లిమెల్లిగా మోడర్న్ మెడిసిన్తో మెల్లిమెల్లిగా ఇంటిగ్రేట్ చేసే అడుగులు ఇప్పుడిప్పుడే పడతా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వైద్యం మనకి అవుట్ పేషెంట్గా, అంటే హాస్పిటల్స్లో లేవు కానీ రీహాబిలిటేషన్ సెంటర్స్లో, సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ లాంటి రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఈ అధునాతన వైద్యం అందుబాటులో ఉంది. సో ఎమర్జెన్సీ కేర్లో జరగదు కానీ 15 డేస్ టు 30 డేస్ లోపు మీకు డాక్టర్స్ కొంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంతా కంట్రోల్ చేసేసి మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరు ఫిజియోథెరపీ లాంటివి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండండి అని చెప్పేసి మీ మానాన్ని మేము వదిలేస్తారు. సో వదిలేశాక మీరు రీహాబిలిటేషన్ అంటే ఫిజియోథెరపీ సెంటర్స్లోనూ అక్కడ ఇక్కడ రెగ్యులర్గా ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఒక 6 months to 1 year అంతా కూడా ఒక గోల్డెన్ పీరియడ్. ఎందుకు గోల్డెన్ పీరియడ్ అంటే మీ బ్రెయిన్కి రక్త ప్రసరణ జరగట్లేదు, లేదా కుచించుకుపోయింది, లేదా బ్లాక్ అయిపోయింది. సో బ్రెయిన్ సెల్స్ అనేవి 6 months to 1 year వరకు ఇంకా యాక్టివే ఉంటాయి. సో మనము చేసే ట్రీట్మెంట్, నాడీ ట్రీట్మెంట్ వల్ల, అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ వల్ల ఆ బ్రెయిన్ సెల్స్ని ఆ క్లాట్ మధ్యలో నుంచే, లేకపోతే ఆ రక్తనాళాలు డైలీట్ చేసి, ఇప్పుడు అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ మనం బ్రెయిన్కి ఇచ్చామనుకోండి, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరిగి బ్రెయిన్లో రక్తనాళాలన్నీ కూడా డైలేట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేవి ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుందని శాస్త్రీయంగా ఉంది. సో దాని ద్వారా మీకు ఆ కండిషన్ నుంచి, అంటే ఇప్పుడు 6 months లోపే వచ్చినారు, 3 months లోపే వచ్చినారంటే ఓ 3 months to 6 months ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా 90 to 100% మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి తీసుకురావచ్చు. ఎందుకంటే బ్రెయిన్ సెల్స్ ఇంకా యాక్టివ్గా ఉంటుంది. కేవలం ఆ శరీరాన్ని, శరీర భాగాలని ఆ బ్రెయిన్ సెల్స్కి, నరాల వ్యవస్థకి అనుసంధానం చేయడమే మన వైద్యంగా ఉంటుంది. సో తొందరగా మనకు రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. అదే లేట్ అవుతున్నా కొద్దీ 6 months, 1 year, 2 years అలా దాటుతున్నా కొద్దీ బ్రెయిన్ సెల్స్ అనేవి ఇన్యాక్టివ్ అయిపోయి డ్యామేజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో డ్యామేజ్ అయిపోయాక ఇంకా అది పర్మనెంట్గా శరీరానికి ఈ విధంగానే బతకడానికి శరీరం మొత్తం కూడా మార్పులు అనేది చేసేసుకుంటుంది. ఇంకా జీవితకాలం మొత్తం కూడా ఇంకా అలాంటి అంగవైకల్యంతోనే శరీరం అంతా కూడా ఆ డ్యామేజ్తోనే వాళ్ళు పూర్తి స్థాయిలో లైఫ్ అంతా గడపాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది డిప్రెసివ్గా, చాలామంది లైఫ్ మీద ఆశ పోగొట్టుకొని ఎంతోమంది ఈ సిచ్యువేషన్లో 1 year, 2 years, 5 years అలా బతుకుతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఒక రకమైన శుభవార్త ఏంటంటే బ్రెయిన్ సెల్స్ని మళ్ళీ రీజనరేట్ చేయొచ్చు. మీకు ఇక్కడ అంటే లేట్ స్టేజ్లో ఏం చేయాలి అని అంటే స్టెమ్ సెల్ థెరపీ, అక్యుపంక్చర్ థెరపీ, తర్వాత కొన్ని రకాల మంచి అద్భుతమైన ట్రెడిషనల్ వైద్యాలు అండ్ పల్సేటెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీ ద్వారా ఆ డ్యామేజ్ అయిపోయిన బ్రెయిన్ సెల్స్ని కూడా మళ్ళీ రీజనరేట్ చేసుకునే అవకాశం మన దాంట్లో ఉంది. సో ఆ రీజనరేట్ అవుతూ మళ్ళీ బాడీలో, బ్రెయిన్లో ఉన్న ఆ బ్లాకేజెస్ని రిమూవ్ చేస్తూ మళ్ళీ ఆ నాడీ వ్యవస్థని ఆ కణాలకి అనుసంధానం చేయడం అనేది అక్యుపంక్చర్ వైద్యం ద్వారా మనం మెల్లిమెల్లిగా స్టిమ్యులేషన్ చేసుకుంటూ చేయాలి. సో ఇప్పుడు ఒక విత్తనం వేసి మనం చెట్టు కోసం ఎలా మనం వేచి చూడాలో, లేట్ అయిన కేసెస్ అన్నీ కూడా డ్యామేజ్ అయిన సెల్స్ అన్ని రీజనరేట్ అయ్యేదాకా ఓపిక్గా ఉండాలి. ఎందుకంటే 1 year to 2 years లోపు ఆ సెల్స్ అన్నీ రీజనరేట్ అవుతూ ఉంటాయి. సెల్స్ రీజనరేట్ అవుతున్న కొద్దీ బ్రెయిన్ నరాలు వ్యవస్థలో అనుసంధానం అవుతున్న కొద్దీ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మనం చేసిన 2 years లేట్ కేసు, 5 years, 10 years నుంచి వాళ్ళు బెడ్ రిడన్ ఉన్న కేసెస్ కూడా
మనకు ఒక 1.5 year 2 years కష్టపడితే 70% నుంచి 85-90% వరకు కూడా ఇంప్రూవ్ అయిన కండిషన్స్ చాలా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలనంటే మనకి యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి హెడ్ డ్యామేజ్ అయిపోయి రప్చర్ అయిపోయిన కండిషన్స్లో కూడా 70% ఇంప్రూవ్ చేస్తాం 1.5-2 yearsలో. సో ఆ విధంగా ఇన్ని రకాలుగా మనం పక్షవాతాన్ని యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్, యాక్యుపంక్చర్ అనేది ఒక ప్రాచీనమైన వైద్యం, బట్ ఎంతో ఆధునీకరణ జరిగింది ఇప్పుడున్న రీసెర్చ్. ఎందుకంటే మోడర్న్ మెడిసిన్ తర్వాత హైయెస్ట్ రీసెర్చ్ ఇప్పుడు ఈ వైద్యంలో జరుగుతుంది. ఎందుకంటే అంత ప్రపంచం మొత్తం కూడా ఒక డ్రగ్లెస్ మెడిసిన్ వైపు, డ్రగ్లెస్ సిస్టమ్, హెల్త్ కేర్ సిస్టమ్ వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ప్రపంచం మొత్తం కూడా వెళ్తూ ఉంది. సో దాంట్లో ఇప్పటికే సత్ఫలితాలు చూసుకుంటే ఎక్స్పర్ట్ కమిటీస్ చెప్తుంది ఏంటంటే ఒక రకంగా డ్రగ్ ట్రీట్మెంట్ కంటే కూడా, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కంటే కూడా యాక్యుపంక్చర్, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్తోని లేట్ స్టేజ్లో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. స్టార్టింగ్ స్టేజ్లో కూడా అద్భుతమైన ఫలితాలు, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి. సో మన దగ్గర చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతోమంది మనకి ఈ విధంగా ట్రీట్మెంట్ తీసుకొని ఎంతోమంది మళ్ళీ సెకండ్ లైఫ్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు. సో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే మీ ఇంట్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ, లేదా మీకు ఈ వీడియోని మీరు ఊరికేనే మీ నాలెడ్జ్ కోసం మీరు విన్నా, దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఎంతోమంది జీవితాల్లో ఇది పూర్తిగా చీకటిగా భావిస్తూ ఉంటారు పక్షవాతం వచ్చిన వాళ్ళు. వాళ్ళందరి ఇంట్లో మళ్ళీ వెలుగును నింపడానికి ఈ వైద్యం మనకు ఆల్రెడీ అందుబాటులో ఉంది. ఎంతోమంది జీవితాల్లో ఆల్రెడీ వెలుగు పంచుతూనే ఉంది. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్. సార్ మీ పేరేంటి సార్? నా పేరు గోడెల్ల మహేందర్ గారు. ఏంటి సార్ మీకు ఏం ప్రాబ్లంతో వచ్చారు సెకండ్ లైఫ్ హాస్పిటల్? పక్షవాతం ఎప్పుడు వచ్చింది సార్? నాకు 1 year 1 year అయింది పక్షవాతం వచ్చి. సో ఈ 1 year బ్యాక్ మీ పరిస్థితి ఎట్లా ఉండింది? 1 year బ్యాక్ నా పరిస్థితి ఏంటంటే కంప్లీట్ నన్ను బెడ్ రిటర్న్. నేను నన్ను పట్టుకపోవాలి లాట్రిన్ కూర్చోవాలన్నా కూడా ఒక మనిషి ఇద్దరు పట్టుకొని పోయి దానిలో కూర్చోటి మళ్ళీ తీసుకొని వచ్చేపడుతుంది. అట్లా మెల్లగా నేను ఈ ఒక 1 year తర్వాత మళ్ళా ఇక్కడ హాస్పిటల్ ఇది యూట్యూబ్ లో నేను చూసి ఈ సెకండ్ లైఫ్ హాస్పిటల్ గురించి తెలుసుకొని వచ్చారు. నేను వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు కూడా మీ పరిస్థితి ఎట్లా ఉండింది? వచ్చేటప్పటికి కూడా నేను నడవలేకపోతుంది కొద్దిగా. ఇంకా స్పీచ్ ఎట్లా ఉండింది అప్పుడు? స్పీచ్ అప్పటికి కొద్దిగా రాలే. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత స్పీచ్ వచ్చింది. తర్వాత మంచిగా నడవగలుగుతున్నా. మెడిసిన్ ఓన్లీ ఇప్పుడు మెడిసిన్ తీసుకున్నాక చాలా బాగుంది. సో ఎన్ని నెలలు కోర్స్ కంప్లీట్ చేశారు మీరు ఇప్పటి వరకు? నేను ఇప్పటికి 2 నెలలు, ఇది 3 months, ఇది థర్డ్ మంత్ లో. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది మీ నడకలో గానీ మీ స్పీచ్ లో గానీ? నడకలో యాక్చువల్ గా ఈయనకు పక్షవాతం వచ్చిందా అదే ఎవరు నమ్మరు. అంతే చెప్తేనే మీరు వచ్చినప్పుడైతే మీరు నలుగురు పట్టుకొని వచ్చారు కదా, నలుగురు పట్టుకొని వచ్చి అట్లా ఒక సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మాత్రం వాళ్ళ సపోర్ట్ అవసరం లేదు. ఇప్పుడు నేను బస్ ఎక్కి వచ్చిన. మీరు ఇప్పుడు ఎవ్వరు మీ రిలేటివ్స్ కానీ మీ ఇంట్లో ఎవరిని తీసుకోకుండా మీరే బస్ ఎక్కి బస్సులో సీట్ నేనే పట్టుకొని ఫుల్ రష్ ఉంటే పండుగ కదా సార్, ఆ పండుగ కూడా అది చేసుకుని ఆ రష్లా బస్ ఎక్కి నేనే ఒక్కనే. వెరీ గుడ్. మెల్లగా స్కూటీ నడుపుకుంటా బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ స్కూటీ పెట్టి ఇక్కడ వచ్చి ఎక్కి ఇప్పుడు బస్ ఎక్కి చక్కగా బస్ స్టాండ్ లో దిగిన మహబూబ్నగర్కి వెళ్ళి ఆ బస్సు దిగిన తర్వాత అక్కడ పక్కన ఆటో దగ్గర నడుచుకుంటూ పోయి ఆ ఆటో ఎక్కి మళ్ళీ వీడికి ఈ అడ్రస్ రీచ్ అయినా ఇక్కడ వచ్చేసిన. వెరీ గుడ్. సో పెద్ద ప్రోగ్రెస్ వచ్చింది. మీ స్పీచ్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్, అప్పటికి ఇప్పటికి చాలా ఫరక్ ఉంది. మంచిగా మాట్లాడగలుగుతున్నారు, అన్ని కన్వే చేయగలుగుతున్నారు. ఒక్కసారి మీ నడక చూద్దాం సార్.